తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను ముప్పు తిప్పలు పెట్టిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యారాణి వీరప్పన్ ఈసారి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు. తమిళనాడులోని కృష్ణగిరి లోక్సభ స్థానం నుంచి ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ భావాజాలమున్న నామ్ తమిళర్ కచ్చి ఎన్టీకే పార్టీ తరపున విద్యా వీరప్పన్ పోటీకి నిలిచారు. రైతులు, మహిళల సాధికారత కోసం పనిచేస్తానని చెబుతున్న విద్య ఈ ఎన్నికల్లో విజయంపై గట్టి నమ్మకంతో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. గంధపు చెక్కలు, ఏనుగు దంతాలను స్మగ్లింగ్ చేస్తూ ఒక ప్రైవేటు సైన్యాన్నే ఏర్పాటు చేసుకుని దాదాపు 3 దశాబ్దాల పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసులకు చుక్కలు చూపించిన స్మగ్లర్ వీరప్పన్ పేరు ఈ లోక్సభ ఎన్నికల్లో మరోసారి వినిపిస్తోంది. ఆయన కుమార్తె విద్యారాణి వీరప్పన్ ఈసారి ఎన్నికల బరిలో నిలవడంతో వీరప్పన్ పేరు మరోమారు తెరపైకొచ్చింది. వృత్తిరీత్యా న్యాయవాదైన విద్యా వీరప్పన్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తమిళనాడులోని కృష్ణగిరి లోక్సభ స్థానం నుంచి తమిళ జాతీయవాదాన్ని వినిపించే ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ భావజాలమున్న నామ్ తమిళర్ కచ్చి ఎన్టీకే పార్టీ తరపున విద్యా వీరప్పన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తన తండ్రి వీరప్పన్ తన జీవితానికి కొత్త దిశానిర్దేశం చేశారని అంటోన్న విద్యారాణి రైతులు, నిరుద్యోగులు, మహిళల సాధికారత కోసం పాటుపడతారని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. స్మగ్లర్ వీరప్పన్ రెండో కుమార్తె అయిన విద్యారాణి న్యాయవాద విద్యను అభ్యసించారు. తండ్రి వీరప్పన్ పోలీసుల ఎన్కౌంటర్లో మరణించడం, తల్లి ముత్తులక్ష్మి జైల్లో ఉండడంతో విద్యారాణి అమ్మమ్మ దగ్గర పెరిగారు. అక్కడే ఉంటూ న్యాయవాద విద్య పూర్తి చేశారు. ప్రస్తుతం కృష్ణగిరిలో ఒక పాఠశాలను కూడా విద్యారాణి నడుపుతున్నారు. 3 ఏళ్లుగా దాదాపు 60 మంది విద్యార్థులతో ప్రీ స్కూల్ నడుపుతున్నారు. తన తండ్రి వీరప్పన్ను ఒకే ఒక్కసారి చూసినట్లు ఆమె చెప్పారు. 3వ తరగతి చదువుతున్నప్పుడు తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లోని గోపీనాథం ప్రాంతంలో తన తాతయ్య ఇంట్లో తన తండ్రి వీరప్పన్ కలిసినట్లు గుర్తు చేసుకున్నారు. అదే మొదటిసారి, చివరిసారి తన తండ్రిని చూడటమని తెలిపారు. తన తండ్రి వీరప్పన్ తన జీవితానికి కొత్త దిశానిర్దేశం చేశారని ఆమె అంటున్నారు. 2020లో విద్యారాణి రాజకీయాల్లో ప్రవేశించారు. భాజపాలో చేరి రాజకీయ అరంగేట్రం చేసిన విద్యారాణి యువమోర్చా విభాగం తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. 2023 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమెకు ఈ లోక్సభ ఎన్నికల్లో టికెట్ ఇచ్చేందుకు భాజపా నిరాకరించింది. దీంతో ఆమె ఎన్టీకే పార్టీతో జట్టు కట్టారు. ఎన్టీకే పార్టీ విద్యారాణికి కృష్ణగిరి లోక్సభ సీటు కేటాయించింది. నామ్ తమిళర్ కచ్చి ఎన్టీకే ఇప్పటి వరకు లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 1% ఓట్లు సాధించగా 2021లో అది 6.89% పెరిగింది. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలోనూ ఎన్టీకే పోటీ చేస్తోంది. తమిళనాడులోని 39 లోక్సభ స్థానాలతో పాటు పుదుచ్చేరిలోని ఒక స్థానానికి పోటీ చేసే మొత్తం 40 మంది అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ అధినేత నటుడు సీమాన్ సగం స్థానాల్లో మహిళలకి అవకాశం కల్పించారు. అందులో భాగంగానే విద్యారాణిని కృష్ణగిరి స్థానంలో పోటీకి నిలిపారు. ప్రచారంలో విద్యా వీరప్పన్ దూకుడు చూపిస్తున్నారు. తాను పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైతే ప్రజల సంక్షేమం కోసం పాటుపడే ఏ పార్టీకైనా మద్దతిస్తారని చెప్పారు. తక్కువ నీటి వసతి, నీటి సౌకర్యం ఉన్న ఈ ప్రాంతంలో ఎక్కువ మంది రైతులుంటారని, వారి బాగు కోసం పనిచేస్తానన్నారు. కృష్ణగిరిలో నిరుద్యోగులు చాలా మంది ఉన్నారని, వారికి ఉపాధి అవకాశాలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. మహిళల సాధికారతపై దృష్టి పెడతారని విద్యా వీరప్పన్ హామీలిచ్చారు. This place is mostly more of a farmer's land with less water supply and water facility, and there are more like citizens who have got educated but with less employment, and I wanted to concentrate more on that. And then I wanted to empower the women's need, and I wanted to make the women more independent, more economically independent. కృష్ణగిరి లోక్సభ స్థానంలో మొత్తం 26 మంది నామినేషన్లు దాఖలు చేశారు. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. మొత్తంగా ఇక్కడ కాంగ్రెస్ 9 సార్లు గెలవగా అధికార డీఎంకే 5 సార్లు, అన్నా డీఎంకే 3 సార్లు విజయం సాధించాయి. గత ఎన్నికల్లో గెలిచిన సిట్టింగ్ ఎంపీ ఏ చెల్లకుమార్ను కాదని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కె గోపీనాథ్ను బరిలో దించింది. ఇండియా కూటమిలో భాగంగా డీఎంకే ఇక్కడ పోటీ చేయట్లేదు. అన్నా డీఎంకే నుంచి విజయ్ ప్రకాష్, భాజపా నుంచి సి నరసింహన్లు బరిలో నిలిచారు. ఏప్రిల్ 19న తమిళనాడులోని 39 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.